హాయ్ అండి. ఈరోజు నేను క్విక్ రివిజన్ ఓన్లీ పదజాలం మాత్రమే చేస్తున్నానండి. పేపర్ 2కి సంబంధించి తెలుగు. మీకు అన్నీ కావాలి అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మన ప్రీవియస్ వీడియోస్ని చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ లెసన్ వైజ్ క్లాసెస్కి సంబంధించిన అన్ని క్లాసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రీవియస్ వీడియోస్లో ఉందండి. ఈరోజు ఓన్లీ పదజాలం మాత్రమే చెప్తున్నాను. 6th క్లాస్లో ఫస్ట్ లెసన్లో ఉన్న పదజాలము. రుధిరం అంటే రక్తము, నెత్తురు అని అర్థం. పసిడి అంటే బంగారం, పుత్తడి అని అర్థం. హాలికులు రైతులు. స్వేదము అంటే చెమట. అలాగే సమానార్థాలిచ్చే వాక్యంలోని పదాలను గుర్తించడము. రైతు అంటే కర్షకుడు, హలికుడు. జెండా అంటే బావుట, పతాకము. ఖడ్గము అంటే అసికి, కత్తి. ధ్వని అంటే చప్పుడు, శబ్దం. నెక్స్ట్ ఇందులో ఇచ్చిన గ్రామరు ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు, సంశ్లేషాక్షరాలు. నెక్స్ట్ ఎత్తండి, దుర్గతి, సాధ్వి, ఇవన్నీ వాటికి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లెసన్లో ఉన్న పదజాలము. చెలిమి అంటే స్నేహం అని అర్థము. కొలను అంటే సరస్సు అని అర్థం. కన్నము అంటే రంధ్రము. కూర్మము అంటే తాబేలు, మందరకము. అపాయకరము అంటే ప్రమాదకరము. ప్రకృతి వికృతులు. అటవీ అడవి. స్నేహం నెయ్యం. సహాయము సాయం. రాతిరి అంటే రాత్రి. ఆకాశం అంటే ఆకాశం. నెక్స్ట్ నానార్థాలండి. కన్నము అంటే రంధ్రం, బిలం. కొలను అంటే సరస్సు. కాకి అంటే వాయసం. సఖ్యం అంటే నెయ్యం, స్నేహము. నెక్స్ట్ థర్డ్ లెసన్ పదజాలం చూద్దాము. అర్థాలు. పసిడి అంటే బంగారం, పుత్తడి. తాపడం అంటే రంగు, అద్దడం. వడిగా అంటే వేగంగా, తొందరగా. పయ్యెర అంటే గాలి, పవనం. కృషికులు అంటే రైతులు, వ్యవసాయదారులు. పర్యాయ పదాలు. సముద్రం ఉదది, పయోది. నింగి అంబరం, ఆకాశం. భూమి అవని, పుడమి, ధరిత్రి, ధరణి. నెక్స్ట్ 4వ పాఠంలోని పదజాలము. గుడి కోవెల, దేవలం, దేవాలయం. ఆనవాళ్ళు గుర్తులు, చిహ్నాలు. ఆనందము అంటే హర్షం, సంతోషం. ముదం సంబురం. ప్రథమ అంటే మొదటి. సందర్శించుట అంటే దర్శించుట. నెక్స్ట్ సమానార్థాలు. దుర్గము అంటే కోట, కిల్లా. గుడి అంటే దేవాలయం, మందిరం. శిల అంటే రాయి, బండ. నీరు జలం, సలిలం. కన్ను నేత్రం, నయనం. నెక్స్ట్ అండి శతకసుధలో హైలైట్స్. సుమతి శతకాన్ని బద్దెనగా రచించారు. 13వ శతాబ్దంలో నీతి శాస్త్ర ముక్తావళి అనే శతకాన్ని రచించారు. శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని దూర్జటి గారు 16వ శతాబ్దంలో సంబంధించిన వారు. సుభాషిత రత్నావళి ఏనుగు లక్ష్మణ కవి 17వ శతాబ్దానికి సంబంధించిన వారు. రామేశ్వర మహత్యం, విశ్వామిత్ర చరిత్రం, గంగా మహత్యం ఇతర రచనలు. నెక్స్ట్ వచ్చేసి ప్రభుతనయ శతకం కౌకుంట్ల నారాయణరావు గారు రచించారు. గాంధీ తాత శతకాన్ని శిరశనహల్ కృష్ణమాచార్యులు గారు రచించారు. నెక్స్ట్ భారత సింహ శతకం సూరోజు బాల నరసింహాచారి గారు రచించారు. భవ్య చరిత శతకం టివి నారాయణ గారు రచించారు. నెక్స్ట్ 6వ పాఠము. 6వ పాఠంలో అర్థాలు. సోదర భావం, సౌభ్రాతృత్వం. అదిపుడు అంటే రాజు, భూపాలుడు అని అర్థం. సోదరుడు అంటే తమ్ముడు. శరీరము అంటే తనువు, దేహము. ప్రకృతి వికృతులు. భోజనం బోనం. నిదుర అంటే నిద్ర. పొత్తము అంటే పుస్తకము. పర్యాయ పదాలు. పురము అంటే పట్టణం, నగరం. ధరణి అంటే పుడమి, అవని. కోతి అంటే వానరం, కపి. గుడి అంటే కోవెల, దేవాలయం. గడియ అంటే 24 నిమిషాలు కాలంని గడియ అంటారండి. నెక్స్ట్ లెసన్ 7వ పాఠం. 7వ పాఠంలోని పదజాలం. శిఖరము అంటే అద్రి, కొండ.
వంతెన పర్యాయ పదాలు ఏంటి? వారధి, సేతువు. పచ్చికకి పర్యాయపదం గడ్డిపోచ, తృణము. సముద్రానికి పర్యాయపదం వార్ధి, వనది. ప్రకృతి వికృతులు భక్తి అంటే బత్తి, సహాయము సాయం, శక్తి సత్తువ, దవ్వుగా దూరంగా అని అర్థం. నెక్స్ట్ 8వ పాఠము. 8వ పాఠంలో పర్యాయ పదాలు అడవి, వనం, కాన, అరణ్యం, ఏనుగు, కరి, హస్తి, గజం, కథ, గాథ, వృత్తాంతం, ఉదంతం, కథనం, యుద్ధం, రణం, సమరం. కరము అంటే చేయి, హస్తం, పాని. కోవెల అంటే గుడి, దేవలం, దేవాలయం. ఖడ్గం అంటే కత్తి, అసి, కృషానం. గుంపు అంటే మంద, సమూహం, బృందం. ఉదది అంటే సముద్రం, రత్నాకరం, సాగరం, నేత్రం. కప్ప అంటే మండూకం, బేఖం, దర్ధురం. కడుపు అంటే కుక్షి, ఉదరం, పొట్ట. కపి అంటే కోపి, మర్మటం, వానరం. కొండ అంటే గుట్ట, పర్వతం, గిరి, నఘం. కండ్లు అంటే నేత్రాలు, నయనాలు, అక్షులు. గాలి అంటే పవనం, మారుతం, గాడ్పు. చీకటి అంటే అంధకారం, ఇరులు, ధ్వాంతం. చెరువు అంటే తటాకం, కొలను, మడుగు. జలం అంటే నీరు, ఉదకం, సలిలం. తాబేలు, కూర్మం, కమటం, కచ్చపం. చెలిమి అంటే స్నేహం, నెయ్యం, మైత్రి, సోపతి. చేప అంటే మీనం, మత్స్యం, వృషం. జీతము అంటే వేతనం, భత్యం. యుద్ధము అంటే రణం, సమరం, సంగరం. మగువ అంటే స్త్రీ, ఇంతి, పడతి, వనిత. భార్య అంటే సతి, పెండ్లాము, కలత్రం. బాట అంటే తోవ, మార్గం, దారి. పండుగ అంటే పబ్బం, ఉత్సవం, వేడుక. అర్థాలండి. రాజు అంటే చంద్రుడు, భూపాలుడు. వర్ణము అంటే అక్షరం, రంగు, ఆకారం, జాతి. రీతి అంటే విధము, మేర, ఇత్తడి. వర్షము అంటే సంవత్సరం, వాన, మబ్బు. సాధువు అంటే సజ్జనుడు, ముని. సీమ అంటే దేశం, వరిమడి, గుర్తు. సిరి అంటే సంపద, లక్ష్మీదేవి. హంస అంటే శ్రేష్టం, ఒక పక్షి, పరమాత్మ. ఇవన్నీ కూడా నానార్థాలండి, ఇంపార్టెంట్. మీకు వీటిపైన కూడా సపరేట్ వీడియో ఉంది మన ఛానల్లో, చెక్ చేయండి ఒకసారి. ప్రజలెంత విడదీసి రాయడము. ప్రజలు ప్లస్ ఎంత, నేనెవరిని, నేను ప్లస్ ఎవరిని. పోరేమిటి, పోరు ప్లస్ ఏమిటి. నాకింకా, నాకు ప్లస్ ఇంకా. ఇవన్నీ, ఇవి ప్లస్ అన్నీ. సోమనాద్రి, సోమన ప్లస్ అద్రి, సోమనాద్రి. నెక్స్ట్ 6th క్లాస్లో 9వ పాఠంలోని పదజాలము. అర్థాలు. కయ్యం, కొట్లాట, గొడవ. బారుకట్టి అంటే వరుస కట్టి. మాన్యం, నేల, పొలం. ఓరిమి అంటే ఓపిక. సీమ అంటే ప్రాంతం. ప్రకృతి వికృతులు విద్య, విద్యే. చిత్రం, చిత్తరువు. మాన్యం అంటే మన్నెం. ఇక్కడ ఒకటి సమాసము. గురు శిష్యులు, గురువు, శిష్యుడు. ద్వంద్వ సమాసము. నెక్స్ట్ అండి 10వ పాఠంలో సాధన అంటే అభ్యాసం అని అర్థం. దిక్కు అంటే దిశ అని అర్థం. ఆరగించడము అంటే తినడము. శిరస్సు అంటే తల. రాజు అంటే ప్రభువు అని అర్థం. వ్యతిరేక పదాలు. సంతోషము అంటే బాధ, సుఖము అంటే దుఃఖం, కష్టం. మేలు అంటే కీడు. విషాదానికి వ్యతిరేక పదం ఆనందం. చెడుకు వ్యతిరేక పదం మంచి. నెక్స్ట్ అండి కొన్ని ద్వంద్వ సమాసానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్. తల్లిదండ్రులు, తల్లియును, తండ్రియును. తోడు నీడలు, తోడు, నీడ. భీమార్జునులు, భీముడును, అర్జునుడును. కాయగూరలు, కాయలు, కూరలు. ఆటపాటలు, ఆటలు, పాటలు. నెక్స్ట్ విడదీసి కలిపి రాసే పదాలండి. వారు ప్లస్ ఉండిరి, వారుండిరి. ఎవరికి ప్లస్ ఎంత, ఎవరికెంత. సెలవు ప్లస్ ఇచ్చి, సెలవిచ్చి. మీరు ప్లస్ ఎవరు, మీరెవరు. 10 ప్లస్ ఇంతలు, పదింతలు. ఏది ప్లస్ అయినా, ఏదైనా.
పట్టిన ప్లస్ అంతా, పట్టినంత. నెక్స్ట్ 11వ పాఠానికి సంబంధించిన పదజాలము అర్థాలండి. కొలువు అంటే ఉద్యోగము, పెందలాడ అంటే పొద్దు పొడవగానే, ఏరు అంటే నది, వెలవెలబోయింది అంటే కల తప్పడము అని అర్థం. ప్రకృతి వికృతులు పశులు, పశువులు, అంబ అంటే అమ్మ, అటవి అంటే అడవి, గాసం అంటే గ్రాసం. నెక్స్ట్ విడదీసి రాయడం. నిజాశ్రయంబు, నిజా ప్లస్ ఆశ్రయంబు, పోయితివయ్యా, పోయితివి ప్లస్ అయ్యా, నిజము హింప, నిజము ప్లస్ ఊహింప, వలయమందు, వలయము ప్లస్ అందు, ముఖారవిందం, ముఖ ప్లస్ అరవిందం. నెక్స్ట్ నిన్ను ప్లస్ అడగా, నిన్నడుగా, ఇడుమకు ఓర్చి, ఇడుమకు ఓర్చి, ఎవరు ప్లస్ ఏమనినా, ఎవరేమనినా, ఇప్పుడు ప్లస్ ఏమిటి, ఇప్పుడేమిటి, నిమిషము ప్లస్ ఏని, నిమిషమేమి. నెక్స్ట్ ద్వంద్వ సమాస పదాలు. వెలుగు నీడలు, వెలుగును నీడయును, భూమి ఆకాశాలు, భూమియును ఆకాశమును, ధర్మ అధర్మాలు, ధర్మము అధర్మము, శాంతి అహింసలు, శాంతియును అహింసయును, సూర్యచంద్రులు, సూర్యుడును చంద్రుడును, నీతి నిజాయితీలు, నీతియును నిజాయితీను, చిన్న పెద్దలు, చిన్నలు పెద్దలు. నెక్స్ట్ లాస్ట్ లెసన్ అండి. ఈ 6th క్లాస్లో కాపాడుకుందాం. తొందరగా అంటే జల్దీ అని ఒకే ఒక అర్థం ఇచ్చారండి ఇందులో. నెక్స్ట్ విడదీసి రాసే పదాలు. నీవెక్కడ, నీవు ప్లస్ ఎక్కడ, లేకుంటే, లేక ప్లస్ ఉంటే, మరేమి, మరి ప్లస్ ఏమి, రామాలయం అంటే రామ ప్లస్ ఆలయం, మేనత్త, మేనా ప్లస్ అత్త, మనసైనా, మనసు ప్లస్ అయినా, ఏమంటివి, ఏమి ప్లస్ అంటివి, దేవేంద్రుడు, దేవా ప్లస్ ఇంద్రుడు. నెక్స్ట్ అండి ప్రకృతి వికృతులు. ఆశ అంటే ఆశ, లక్ష్మి అంటే లచ్చి, సింహము అంటే సింగం, రాత్రి అంటే రాతిరి, శక్తి అంటే సత్తువ, అడవి అంటే అటవి. నెక్స్ట్ 7th క్లాస్కి ఫస్ట్ లెసన్ చదువు. దీనిలో ఉన్న పదజాలము. శృంగాలతో అంటే కొమ్ములతో, శృంగాలు అంటే కొమ్ములు అని అర్థం. వక్త్రము ముఖం, ముఖం. తృణము అంటే గడ్డి, పచ్చిక, గరిక. పుత్రుడు అంటే కొడుకు, సుతుడు తనయుడు. కమలాకరము అంటే జలాశయం. నెక్స్ట్ ధర అంటే వెల, రుసుము, భూమి, వసుధ, పృథ్వీ, పుడమి, అవని, నేల. ఆత్మజుడు అంటే కుమారుడు, పుత్రుడు, సుతుడు, తనయుడు. వనానికి పర్యాయ పదాలు అడవి, కోన, అరణ్యం, విపణం. శోకంకి పర్యాయ పదాలు దుఃఖం, బాధ. విక్రమార్కరాజు, ఇది స్టోరీకి సంబంధించినదండి. నెక్స్ట్ 2వ లెసన్ నాయనమ్మ. దీంట్లో ఎక్కువ బిట్స్ ఏం లేవు. నెక్స్ట్ 3rd లెసన్ శతకసుధ. దీంట్లో ఉన్న పదజాలము. నరుడు మానవుడు, గేలి అపహాస్యం, జిహ్వా నాలుక, కపటము మోసము, దరిత్రి భూమి. మీకు వీటికి సంబంధించి క్లియర్ వీడియోస్, ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ పర్యాయ పదాలు. దరిత్రి అవని, భూమి, నేల. తావి అంటే పర్యాయ పదం ఏంటి, పరిమళము, సువాసన. నెక్స్ట్ నానార్థాలండి. శ్రీ అంటే సాలెపురుగు, పాము, సంపద. ధనము అంటే విత్తము, సంపద అని నానార్థాలు. నెక్స్ట్ 4వ పాఠంలోకి సంబంధించిన పదజాలము. అమ్మ జ్ఞాపకాలు. 7వ తరగతిలో 4వ పాఠం. ప్రాంగణము ముంగిలి, వాకిలి. పడిశం జలుబు. బర్రె అంటే గేదె, కాలుష్యము అంటే మలినం, కొట్టం అంటే పశువుల పాక, కుందెన అంటే రోలు, దరువు అంటే శబ్దం, వరాహము అంటే పంది, పెండ్యులం అంటే లోలకం. అద్దకము అంటే బట్టలకు రంగు వేయడం. నెక్స్ట్ పర్యాయ పదాలు. కనకంబుకి పర్యాయ పదం పసిడి, బంగారం. కుందేలు అంటే చెవుల పిల్లి, శశం, శరభం. ప్రకృతి వికృతులు అండి. కాలువ, కుల్వం. ఆకాశం, ఆకాశం. ముఖం, మొగము. నెక్స్ట్ విడదీసి రాయడం సంధిపదాలు.
మేనల్లుడు మేనా ప్లస్ అల్లుడు మేనల్లుడు అత్వసంధి. పుట్టినిల్లు పుట్టిన ప్లస్ ఇల్లు పుట్టినిల్లు అత్వసంధి. ఏమి ప్లస్ అంటివి ఏమంటివి ఇత్వసంధి. నెక్స్ట్ అండి 5వ లెసన్ పల్లె అందాలు. కెరటాలు అలలు. అలుగు అంటే ఏరు. కొట్టము అంటే అర్థం పశువుల పాక. నెక్స్ట్ సమానార్థాన్ని ఇచ్చే పదాలు. సంపద అంటే కలిమి ధనము. తటాకము అంటే చెరువు గుంట. అంబరాలు అంటే దుస్తులు వస్త్రాలు. పురము అంటే గ్రామం ఊరు. నెక్స్ట్ 6వ పాఠంలోని పదజాలం. ఔత్సాహికుడు ఉత్సాహవంతుడు. జిజ్ఞాసువు తెలుసుకోవాలనే కోరిక కలవాడు. ఆకాంక్ష కోరిక. వాగ్దానాలు అంటే మాట ఇవ్వడం. పర్యాయపదాలు ఆకాశం గగనం అంబరం నింగి అని పర్యాయపదాలండి. భూమికి పర్యాయపదాలు వసుధ ధరణి. సుమారు అంటే ఇంచుమించు దాదాపు. కోరిక అంటే ఆకాంక్ష వాంఛ. నెక్స్ట్ సంధి పదాలు విడదీసి సంధిలు రాయడాలండి. మొదలయ్యింది మొదలు ప్లస్ అయ్యింది ఉత్వసంధి. మేల్కొల్పాడంటే మేలు ప్లస్ కొల్పాడంటే ఉత్వసంధి. ఉంటుందని ఉంటుంది ప్లస్ అని ఇత్వసంధి. నాకిప్పటికీ నాకు ప్లస్ ఇప్పటికీ ఉత్వసంధి. నైపుణ్యం ఉందో నైపుణ్యము ప్లస్ ఉందో ఉత్వసంధి. నెక్స్ట్ విభక్తుల గురించి ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ 7వ పాఠము. భయద భయము. వసుధ అంటే భూమి అని అర్థం. శాశ్వతుడు అంటే ఎప్పటికీ ఉండేవాడు అని అర్థం. తెనుగు అంటే తెలుగు. మెలుచు అంటే మూలకెత్తు. మొలుచు అంటే మొలకెత్తు. సింగము అంటే సింహం. నెక్స్ట్ ప్రకృతి వికృతులు. సింగం సింహం. స్తంభాలు కంబాలు. నిద్ర నిద్ధుర. పుణ్యం పుణ్యం. సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్. శివాలయం శివ ప్లస్ ఆలయం. మునీంద్రుడు ముని ప్లస్ ఇంద్రుడు. భానుదయం భాను ప్లస్ ఉదయం. మాతృనం మాతృ ప్లస్ రుణం. హిమాలయం హిమ ప్లస్ ఆలయం. కిరీటాకృతి కిరీట ప్లస్ ఆకృతి. మహీంద్రుడు మహి ప్లస్ ఇంద్రుడు మహీంద్రుడు. కోటీశ్వరులు కోటి ప్లస్ ఈశ్వరులు కోటీశ్వరులు. నెక్స్ట్ 8th లెసన్ 7వ తరగతికి సంబంధించి. గోచరించుట కనిపించుట. పుష్కలము అధికము. మక్కువ అంటే అర్థం కోరిక. ఇంచుమించు అంటే అర్థం దాదాపు. మనోహరము అంటే అందము. పురాతనము అంటే ప్రాచీనం. నెక్స్ట్ ఆసక్తి అంటే ఆపేక్ష ఆశ. వీణుల విందు అంటే ఇష్టమైన ధన్యాదులచే చెవులకింపుగా ఇంపుగొల్పుట శోభ అంటే కాంతి ఇచ్ఛ. పురాతనమైన అంటే పాతదైన అని అర్థం. నెక్స్ట్ సమానార్థాలు ఇచ్చే పదాలు. పండుగ అంటే వేడుక పర్వం. ఆసక్తి అంటే ఆపేక్ష అభిరుచి. గృహం అంటే ఇల్లు సదనం. నెక్స్ట్ ప్రకృతి వికృతులు. పండుగ పబ్బము. జీవితం జీతం. పూర్ణిమ పున్నమి. కార్యము అంటే కర్జం. నెక్స్ట్ 9వ పాఠం పదజాలము. క్షీణించింది అంటే అర్థం వచ్చేసి నశించింది. కులిమిని కుంపటిని. కొండలు దున్నిన చారలు. గీతల వలె వరుసల అని అర్థం. డొక్క అంటే కడుపు అని అర్థం. కబుర్లలో అంటే మాటల్లో అని అర్థం. కూడు అంటే తిండి అని అర్థం. కళ్ళబొల్లి అబద్ధపు మాటలు. పాత రోత పాత ఆలోచన. చెమటోడ్చి చెమటను చిందించి. విగ్రహాలు బొమ్మలు అని అర్థం. నెక్స్ట్ అండి ప్రకృతి వికృతులు. పశువు అంటే పసరం పశువు. రథం అంటే అరథం. పశువు అంటే ప్రాణి జంతువు. ఆత్మ అనేది నానార్థాలండి. విగ్రహానికి నానార్థాలు శరీరం విస్తారం బొమ్మ. నెక్స్ట్ సంధి పదాలు. ఎవరితడు ఎవరు ప్లస్ ఇతడు ఉకార సంధి. డొక్కలెండి డొక్కలు ప్లస్ ఎండి ఉత్వసంధి ఆర్ ఉకార సంధి. బుట్టలల్లి బుట్టలు ప్లస్ అల్లి ఉకార సంధి. గుడ్డలుతికి గుడ్డలు ప్లస్ ఉతికి ఉత్వసంధి. రాముడెప్పుడు
రాముడు ప్లస్ ఎప్పుడు, రాముడు ఎప్పుడు అని అర్థం. దానికి ఉకార సంధి వస్తుంది. నెక్స్ట్ 10వ లెసన్లో ఉన్న పదజాలము. నిరంతరం అంటే ఎల్లప్పుడూ అని అర్థం. మేలు అంటే మంచి, అవలోక అంటే తేలిక, ముగ్ధులు అంటే సంతోషించిన వాళ్ళు. నెక్స్ట్ తుది అంటే ఆఖరి, చివరి. జన్మ అంటే పుట్టుక, బాణుడు అంటే సూర్యుడు, వీణుల విందుగా అంటే చెవులకింపుగా, అభ్యున్నతి అంటే అభివృద్ధి, మేలు అని అర్థం. నెక్స్ట్ 11వ పాఠంలోని పదజాలము. విపినాలు, అడవులు, ధరణి, గడ్డ, భూతలం, పైభాగం, మేళవింపు, కలయిక, కూర్పు. వీరులు అంటే పౌరుషవంతులు, కలకాలం, ఎల్లప్పుడూ. మధువు అంటే తేనె, సంపదలు అంటే స్త్రీలు, బానిసత్వం, దాస్యము, గొప్పవారు అంటే క్రాంత హృదయులు, వేడిగా అంటే కాక. అన్ని అర్థాలు సమానార్థాలు కలిపి చెప్పానండి. 12th లెసన్. దీనిలో ఉన్న అర్థాలు. రీతి అంటే విధము, కుతంత్రాలు, మోసాలు, హితము, మేలు, సమరము, యుద్ధము, సువర్ణాక్షరాలు, బంగారపు అక్షరాలు. ప్రసిద్ధి అంటే ఖ్యాతి, స్వప్నం అంటే కళ, సమరము అంటే యుద్ధం, శౌర్యం అంటే పరాక్రమం, దీప్తి అంటే కాంతి అని అర్థం. నెక్స్ట్ సవర్ణ దీర్ఘ సంధికి కొన్ని ఎగ్జాంపుల్స్. రంగనాథ ఆలయం, రంగనాథ ప్లస్ ఆలయం. అమృతాన్నం, అమృత ప్లస్ అన్నం. అజరామరం, అజరా ప్లస్ అమరం. కవీంద్రుడు, కవి ప్లస్ ఇంద్రుడు. నెక్స్ట్ అండి సమాసాలకు సంబంధించినది. కూరగాయలు, కూరయును కాయను ద్వంద్వ సమాసం. రాముడు, కృష్ణుడు, ఇలా 2 నామవాచకాలతో వచ్చిన పదాలన్నీ ద్వంద్వ సమాసం అండి. సంఖ్యావాచకం వస్తే ద్విగు సమాసము. చూడండి, మంత్రతంత్రాలు, మంత్రము, తంత్రము. కొండ కోనలు, కొండ కోనలు. నెక్స్ట్ పాము ముంగీసలు, పాము ముంగీస సపరేట్ ఉంటుంది. చదువు సంధ్యలు, చదువును సంధ్యయును. కొండ కోనలు అంటే కొండయును కోనలును అని. ఇవన్నీ కూడా మనకి ద్వంద్వ సమాసం అండి. నెక్స్ట్ ద్విగు సమాసం అంటే సంఖ్యావాచకం రావాలి. అంటే పంచభూతాలు అంటే 5 అని అర్థం. 5 సంఖ్య గల భూతాలు. అలా సంఖ్యతో వచ్చిన ప్రతివి త్రిమూర్తులు అంటే ముగ్గురు, 3 అని సంఖ్య గల మూర్తులు కదా. సో అలా నెంబర్ వస్తే అది ద్విగు సమాసం అండి. 2 నామాలతో కూడిన పదం వస్తే ద్వంద్వ సమాసము. నెక్స్ట్ 8th క్లాస్ ఫస్ట్ లెసన్. పదజాలం. కపోతము అంటే పావురం అని అర్థము. ధర్మవు అంటే ధర్మము. హితమునే అంటే మేలునే. పరిత్యాగము అంటే పూర్తిగా విడిచిపెట్టు. భుజిక్షుడు అంటే ఆకలితో ఉన్నవాడు. నానార్థాలు. వర్షం అంటే సంవత్సరము, వాన. పాడి అంటే న్యాయం, పాలు. వనం అంటే అడవి, నీరు. నెక్స్ట్ వాక్యాలను గుర్తించి జతపరచడము. ప్రశ్నార్థకం, నెక్స్ట్ ప్రార్థనార్థకం, సమానార్థకం, ఆశ్చర్యార్థకం, నిషేధార్థకం ఇలా ఉంటాయి కదా. అవి ఈజీగానే చేయొచ్చండి, ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సంధి వాక్యాలు ఇచ్చారు, వాటిని విడదీసి సంధి రాయాలి. ఇంద్రాగ్నులు అంటే ఇంద్ర ప్లస్ అగ్నులు సవర్ణ దీర్ఘ సంధి. త్యాగం ఇది అంటే త్యాగము ప్లస్ ఇది ఉత్వ సంధి. ఆహారార్థము, ఆహార ప్లస్ అర్థము సవర్ణ దీర్ఘ సంధి. నేనెట్లు, నేను ప్లస్ ఎట్లు ఉత్వ సంధి. శౌర్యాది, శౌర్య ప్లస్ ఆది సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ సెకండ్ లెసన్. సముద్ర ప్రయాణము. ద్రవ్యము అంటే డబ్బు అని అర్థం. వాగ్దానము అంటే మాట ఇచ్చు అని అర్థం. నెక్స్ట్ 1000 తలలు. 1000 అనే సంఖ్య గల తలలు. ఇంతకుముందే చెప్పాను కదండి, నెంబర్తో వస్తే అది ద్విగు సమాసం అని. 1000 అంటే 1000 కదండి. 1000 అనే సంఖ్య గల సంఖ్యావాచకం వచ్చింది కాబట్టి ద్విగు సమాసము. కృష్ణార్జునులు. ఇక్కడ కృష్ణుడు, అర్జునుడు ఇద్దరున్నారు కదా, 2 నామవాచకాలతో కలిపిన పదం కదా, సో ద్వంద్వ సమాసము. నెక్స్ట్ అన్నదమ్ములు. అన్న వేరే, తమ్ముడు వేరే, ఇలా 2 పదాలు కలిపి ఉన్నది కాబట్టి ఇది కూడా ద్వంద్వ సమాసము. నెక్స్ట్ 7 రోజులు లేదా 7 రోజు. 7 రోజులు అంటే నెంబర్ ఉందండి 7 అని, సో ఇది కూడా ద్విగు సమాసము. 100 ఏండ్లు, 100 అనే అర్థం. 100 సంవత్సరాలు కదండి, 100 సంఖ్య గల ఏండ్లు, అందుకని ఇది కూడా ద్విగు సమాసమే. నెక్స్ట్
విద్యాభ్యాసం, విద్యా ప్లస్ అభ్యాసం సవర్ణ దీర్ఘ సంధి. మొదలయ్యింది, మొదలు ప్లస్ అయ్యింది ఉత్వ సంధి. విద్యార్థులు, విద్యా ప్లస్ అర్థులు సవర్ణ దీర్ఘ సంధి. ఏదైనా, ఏది ప్లస్ అయినా ఇత్వ సంధి. వారందరూ, వారు ప్లస్ అందరూ ఉత్వ సంధి. నెక్స్ట్ 3వ లెసన్ బండారి బస్వన్న. అర్థాలు: క్షీరాబ్ది, పాల సముద్రం, మృగపతి, జంతువులకు రాజు సింహం, ఉడమీషులు రాజులు. ప్రకృతి వికృతులు అండి. ఆశ్చర్యము అంటే అచ్చెరువు, భక్తి అంటే బత్తి, దిశ అంటే దశ, పృథ్వీ అంటే పుడమి. నెక్స్ట్ సంధి వాక్యాలు: క్షీరాబ్ది, క్షీర ప్లస్ అబ్ది సవర్ణ దీర్ఘ సంధి. కనకాచలం, కనక ప్లస్ అచలం సవర్ణ దీర్ఘ సంధి. నాకొక, నాకు ప్లస్ ఒక ఉత్వ సంధి. నా కాదేది, కాదు ప్లస్ ఏని, కాదేని ఉత్వ సంధి. అతనికిచ్చెను, అతనికి ప్లస్ ఇచ్చెను ఇత్వ సంధి. పుట్టినిల్లు, పుట్టిన ప్లస్ ఇల్లు అత్వ సంధి. ఏమిటిది, ఏమిటి ప్లస్ ఇది ఇత్వ సంధి. నాయనమ్మ, నాయన ప్లస్ అమ్మ అత్వ సంధి. పుడమీష, పుడమి ప్లస్ ఈష ఇత్వ సంధి. నెక్స్ట్ 4వ లెసను. దీంట్లో పదజాలం: ప్రకృతి వికృతులు. ఆహారం ఓగిరం, గౌరవం గారవము, విద్య విద్యే, రాత్రి రాత్రి. పర్యాయపదాలు: చెట్టు అంటే వృక్షము, తరువు భూగృహము, పాదము అంటే పద్యపాదము, కాలి అడుగు చరణము, శరీరము అంటే దేహం తనువు, కాయము మేను. దృష్టి అంటే మీనింగ్స్ అండి: దృష్టి చూపు, ప్రతిభ అంటే నైపుణ్యం, త్రోవ అంటే మార్గము, ఔదార్యము అంటే ఉదార గుణము. నెక్స్ట్ 5వ పాఠం శతకసుధ. మీకు ఇవన్నీ ప్రీవియస్ క్లాస్ వైజ్ వీడియోస్లో ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ అర్థాలు చూద్దాం. దోషాలు తప్పులు. తేనె అంటే మధువు, సహృదయత అంటే మంచి మనసు, పరిమళము అంటే మంచి వాసన, మైత్రి అంటే స్నేహము. ప్రకృతి వికృతులు. గుణము అంటే గుణం, దోషము అంటే దోషం, సుఖము అంటే సుఖం, పుణ్యం అంటే పుణ్యం, అగ్ని అంటే అగ్గి, వైద్యుడికి వికృతి పది వెజ్జు, ధర్మం వికృతి పదం ధమ్మం. నెక్స్ట్ 6వ పాఠం తెలుగు జానపద గేయాలు. నానార్థాలండి. సౌరవం అంటే సువాసన పరిమళం, ఆలంబనం అంటే ఆధారం ఆశ్రమం, మోక్షం అంటే కైవల్యం ముక్తి, కష్టము అంటే ఇక్కట్టు శ్రమ. నెక్స్ట్ సమాసాలు. షష్ఠీ తత్పురుష సమాసము, విభక్తుల గురించి ఇచ్చారు. ఏడవ పాఠము మంజీరా. మంజీరా పాఠంలోని సమాన అర్థాలు: రైతు అంటే కర్షకుడు, నేల అంటే పుడమి, పంపి అంటే అంపి, చల్లదనం అంటే చలువ, స్నేహం అంటే సోపతి, ప్రకాశించు అంటే విలసిల్లు. నెక్స్ట్ ప్రకృతి వికృతులు. ఎడద అంటే హృదయం, రాసులు అంటే రాశులు, విలసిల్లింది అంటే ప్రకాశించింది, కూర్మికి ప్రకృతి వికృతులు అండి, స్నేహము సోపతి, పుడమికి వికృతి భూమి ధరణి. నెక్స్ట్ విగ్రహవాక్య సమాస పదాలు. సీత జడ, సీత యొక్క జడ షష్ఠీ తత్పురుష సమాసము. చెట్టు నీడ, చెట్టు యొక్క నీడ షష్ఠీ తత్పురుష సమాసము. వయోవృద్ధుడు, వయసు చేత వృద్ధుడు తృతీయ తత్పురుష సమాసము. రాజశ్రేష్ఠుడు, రాజుల్లో శ్రేష్ఠుడు షష్ఠీ తత్పురుష సమాసము. అమంగళం, మంగళం కానిది తత్పురుష సమాసము. త్రిలకధారి, తిలకమును ధరించిన వాడు బహువ్రీహి సమాసము. నెక్స్ట్ 8వ పాఠము దండం నమస్కారం. అవ్యాజ కపటం, రకము అంటే అర్థం పన్ను, మిరం అంటే అర్థం కారం, ఎరుక అంటే అర్థం తెలుగు, నెక్స్ట్ తెలుసు అని అర్థం. నెక్స్ట్ పర్యాయపదాలు. దండం పర్యాయపదాలు వచ్చేసి అంజలి నమస్కారము. విలువకి పర్యాయపదాలు ఖరీదు, మూల్యం, వెల. కుప్పలు అంటే రాసులు, పోగులు, ప్రోవు. గబాలునకి పర్యాయపదాలు వెంటనే, తొందరగా. వెండి అంటే రజతం, దౌతము, రూప్యము. నెక్స్ట్ ప్రకృతి వికృతులు. ముఖం ముఖం, సంతోషం సంతసం, సుఖం సుఖం, గౌరవం గారవం. నెక్స్ట్
రాజకాంక్ష, రాజ్యం యొక్క కాంక్ష. షష్ఠీ తత్పురుష సమాసము. విజయగర్వం, విజయం వలన గర్వం. పంచమీ తత్పురుష సమాసం. అష్టదిక్కులు, అష్టం సంఖ్యగల దిక్కులు. ద్విగు సమాసం. బలరాముడు, బలరాముడు ప్లస్ బలరామకృష్ణుడు, బలరాముడు కృష్ణుడును. ద్వంద్వ సమాసము. ప్రజల భాష, ప్రజల యొక్క భాష. షష్ఠీ తత్పురుష సమాసము. అక్రమము, క్రమము కానిది. నన్ తత్పురుష సమాసము. 9వ పాఠం. పర్యాయపదాలు. సమూహము, గుంపు, సముదాయం, బృందం. అసువులు, ప్రాణములు, జీవములు. స్వేచ్ఛ, స్వాతంత్రం, స్వతంత్రత. సకులు, స్నేహితులు, మిత్రులు. నానార్థాలు. వర్షం అంటే సంవత్సరం, వాన, దేశం. అమృతం, పాలు, సున్నం, సుధా. ప్రకృతి వికృతులు. ప్రతిజ్ఞ అంటే ప్రతిన. ఆకాశం, ఆకాశం. శ్రీ, సిరి. భాగ్యం, భాగ్యం. సంధివాక్యాలు. ఉద్రేకాస్త్రం, ఉద్రేక ప్లస్ అస్త్రం సవర్ణ దీర్ఘ సంధి. మొట్టమొదలు, మొదలు ప్లస్ మొదలు ద్విరుక్త టకార సంధి. లావైన, లావు ప్లస్ అయిన ఉత్వ సంధి. అనంతాకాశం, అనంత ప్లస్ ఆకాశం సవర్ణ దీర్ఘ సంధి. ఒక్కొక్క, ఒక్క ప్లస్ ఒక్క ఆమ్రుడిక సంధి. నెక్స్ట్ 10వ పాఠం. పర్యాయపదాలు. తనువు, శరీరము, దేహం, మేను. భూమి పర్యాయపదాలు. పుడమి, ధరణి, పృథ్వీ. రేయికి పర్యాయపదాలు. రాత్రి, నిషి, యామిని. సువాసన పర్యాయపదాలు. పరిమళం, సౌరవం. ప్రకృతి వికృతులండి. ఆశ్చర్యము, అచ్చెరువు. గని, కని. యంత్రము అంటే జంత్రము. ప్రాణం అంటే పానం. సమాస వాక్యాలు. మానవుని యొక్క నాగరికత, మానవ నాగరికత. షష్ఠీ తత్పురుష సమాసము. సాధ్యం కానిది, అసాధ్యం. నన్ తత్పురుష సమాసము. రక్తమును, మాంసమును, రక్త మాంసమును. ద్వంద్వ సమాసము. నేలలోని బొగ్గు, నేల బొగ్గు. షష్ఠీ తత్పురుష సమాసము. మూడైన పూటలు, మూడు పూటలు. ద్విగు సమాసం. నెక్స్ట్ 11వ పాఠం అండి. ప్రకృతి వికృతులు. పశువు, పసరం, పశువు. చంద్రుడు అంటే చంద్రుడు. గర్వము అంటే గరువము. శుచి, చిచ్చు. బ్రహ్మ అంటే వికృతి పదం బొమ్మ. నెక్స్ట్ పర్యాయపదాలు. తాపసి, ముని, యోగి, ఋషి. వానరులు అంటే కోతులు, కపులు. సాయంకాలము పర్యాయపదాలు వచ్చేసి మాపువేళ, సాయంత్రము, సూర్యాస్తమయము. నెక్స్ట్ తాపసేంద్ర, తాపస ప్లస్ ఇంద్ర గుణసంధి. పరమాన్నము, పరమా ప్లస్ అన్నము సవర్ణ దీర్ఘ సంధి. కేలెత్తి, కేలు ప్లస్ ఎత్తి ఉత్వసంధి. గాఢాంధకారము, గాఢ ప్లస్ అంధకారము సవర్ణ దీర్ఘ సంధి. కొంపంత, కొంప ప్లస్ అంత అత్వసంధి. నెక్స్ట్ 12వ పాఠము. మాట్లాడే నాగలి. అర్థాలండి. వృషభం, ఎద్దు. అసహనము, సహనం లేకపోవడం. పసికడుతుంది, తెలుసుకుంటుంది. అరిష్టం, అశుభం. టీవీ అంటే వైభవం. నెక్స్ట్ పర్యాయపదాలు. హృదయం, ఎద, గుండె, ఎడద. ఆకలి, క్షుబ్ధద, బుభుక్షు. ఇంకొకటి బుభుక్షు అంటే ఆకలి, బుభుక్షులు అంటే ఆకలితో ఉన్నవారు అనే అర్థం అండి ఇక్కడ. సంబరం, సంతోషం, ఆనందం. నెక్స్ట్ నానార్థాలు. దిక్కు, దిశ, శరణం, వైపు. ఉత్తరం, ఒక దిక్కు లేక సమాధానం. ప్రకృతి వికృతులు. మేఘం, మొగలు. హృదయం, యద, పశువు, పసరం. ఆశ్చర్యం, అచ్చెరువు. సంతోషం, సంతసం. దీపం, దివ్వె. ప్రేమ, ప్రేముడి. సహాయం, సాయం. ముఖము, మొగము. అద్భుతం, అంబరం. రాత్రి, రాత్రి. నెక్స్ట్ సమాస పదాలు. కీళ్ళ నొప్పులు, కీళ్ళ యొక్క నొప్పులు. షష్ఠీ తత్పురుష సమాసము. తల్లి, కూతుళ్ళు. ద్వంద్వ సమాసము. దయా, హృదయము, దయతో కూడిన హృదయం. తృతీయ తత్పురుష సమాసం. భూమి, శిస్తు, భూమి యొక్క శిస్తు. షష్ఠీ తత్పురుష సమాసము. రాత్రింబవళ్ళు, రాత్రియును పగలును. ద్వంద్వ సమాసము. 10 సంవత్సరాలు. నెంబర్ ఉంది. ద్విగు సమాసం. నలుదిక్కులు, 4 దిక్కులు కదా, 4 సంఖ్యగల దిక్కులు. ద్విగు సమాసం. నెక్స్ట్ సంధి పదాలు, సంధివాక్యాలు. ప్రేమానురాగాలు, ప్రేమ ప్లస్ అనురాగాలు సవర్ణ దీర్ఘ సంధి. ఆనందోత్సాహాలు, ఆనంద ప్లస్ ఉత్సాహాలు గుణసంధి. ఇంకెవరు, ఇంకా ప్లస్ ఎవరు అత్వసంధి. ఎక్కడైనా, ఎక్కడ ప్లస్ అయినా అత్వసంధి. ఏమున్నది, ఏమి ప్లస్
ఉన్నది ఇత్వసంధి, చేతులు ఎట్లు చేతులు ప్లస్ ఎట్లు ఉత్వసంధి, పైకెత్తి పైకి ప్లస్ ఎత్తి ఇత్వసంధి, మరెక్కడ మరి ప్లస్ ఎక్కడ ఇత్వసంధి, సారమంతా సారము ప్లస్ అంతా ఉత్వసంధి, ఆలస్యం అయ్యింది ఆలస్యము ప్లస్ అయ్యింది ఉత్వసంధి, దుర్భరమైన దుర్భరం ప్లస్ అయిన ఉత్వసంధి. ఇవండి ఓన్లీ పేపర్ 2కి సంబంధించిన లెసన్ వైజ్ పదజాలము. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి ఈ లెసన్స్కి సంబంధించి అంటే ప్రీవియస్ వీడియోస్ని ఒకసారి చూడండి. థ్యాంక్ యూ.